నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. అభిమాన నటుడి సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ హడావుడి అంతా ఇంత ఉండదు. ఆడియో రిలీజ్ ఫంక్షన్ కే దుమ్ము రేపుతుంటారు. అలాంటిది తమ హీరో స్థాపించిన పార్టీకి ఈసీ గుర్తింపు వచ్చాక ఫ్యాన్స్ హంగామా ఏ రేంజ్ లో ఉండాలి? కానీ పొలిటికల్ సీన్ రివర్స్ అయినట్టుంది. పండుగ చేసుకుంటారనుకున్న ఫ్యాన్స్ సౌండే లేదు. పవర్ స్టార్ ఫ్యాన్స్ మౌనానికి అర్థమేంటి? బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడక? ఓ నైజాం సర్కారోడా ఝమ్ ఝమ్మల్ మరి ఎయ్యకల్లా జరి ఝమ్ ఝమ్మల్ మరి ఎయ్యకల్లా జరి. నాకు కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్కుందంటూ ఫ్యాన్స్ ను ఊపేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ లెంగ్త్ పొలిటికల్ లీడర్ గా మారేందుకు జనసేన పేరుతో సొంత పార్టీని స్థాపించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా టీడీపీ బీజేపీలకు మద్దతునిచ్చారు. ఇప్పుడు ఆయన పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు వచ్చింది. కానీ ఆశ్చర్యకరంగా పవన్ ఫ్యాన్స్ హడావుడేమీ కనిపించలేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఓ భారీ మీటింగ్ లో పార్టీని ప్రకటించారు. ఈ మీటింగ్ కు పవన్ ఫ్యాన్స్ నుంచి ఊహించనంత రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత అదే తరహా సమావేశాన్ని విశాఖలో కూడా నిర్వహించారు. అప్పుడు అదే రెస్పాన్స్. తమ అభిమాన నటుడు ఎన్నికల్లో పోటీ చేస్తారని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఆశగా ఎదురుచూశారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ టికెట్ల కోసం కొందరు పవన్ ను సంప్రదించారు కూడా. కానీ సినిమా మొదలవక ముందే ట్విస్ట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. మోడీతో సమావేశమై బీజేపీకి మద్దతు ప్రకటించాడు. ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి సపోర్ట్ ఇచ్చారు. దీంతో పవన్ ఫ్యాన్స్ అలియాస్ జనసేన మద్దతుదారులు ఈ రెండు పార్టీల వెంట నడవాల్సి వచ్చింది. ఈ పొత్తులు మద్దతుల కంటే తమకంటూ ఓ వేదిక ఉండాలన్నది పవన్ అభిమానుల ఆకాంక్ష. కానీ పార్టీ నిర్మాణానికి ఎన్నికల్లో పోటీకి సరిపడా సమయం లేకపోవడంతో టీడీపీ బీజేపీలకు మద్దతుతోనే ఎన్నికల సీజన్ ముగిసింది. ఫలితాలు 6 నెలలు గడిచాయి. ఇప్పుడు పవన్ పార్టీకి గుర్తింపు వచ్చింది. సహజంగానే పార్టీలని పవన్ నెక్స్ట్ స్టెప్ ఏంటన్న దానిపై దృష్టి పెట్టాయి. జనసేన గురించి మిగతా పార్టీలన్నీ ఆసక్తిగా గమనిస్తుంటే పవన్ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడం చర్చనీయాంశమవుతోంది. సినిమా రిలీజ్ కే హడావుడి చేసే ఫ్యాన్స్ పార్టీకి గుర్తింపు వచ్చిందంటే సంబరాలు ఏ రేంజ్ లో ఉండాలి? కానీ తమ అభిమాన హీరో పార్టీకి గుర్తింపు వచ్చిందే, కనీసం ఓ టపాసైనా పేల్చాలే అన్న ఉత్సాహం కూడా పవన్ అభిమానుల్లో కనిపించలేదంటే ఏదో జరుగుతోంది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పరిస్థితి చూస్తుంటే పవన్ కళ్యాణ్ పార్టీ వేరు, ఫ్యాన్స్ వేరా అన్న చర్చ నడుస్తోంది. పార్టీ విషయంలో సొంత ఫ్యాన్స్ నే ప్రభావితం చేయలేని పవన్ కళ్యాణ్ ప్రజల్ని ఎంతవరకు తన విధానాలతో ఒప్పిస్తారో చూడాలంటున్నారు. ప్రస్తుతానికి చూస్తే హైదరాబాద్, విశాఖ, గుంటూరు, తిరుపతి వంటి నగరపాలక సంస్థలకు ఎన్నికలు తప్ప ఇంకే ఎలక్షన్స్ లేవు. ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి వీలుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల సంఘాలకు పార్టీ గుర్తింపు కోసం పవన్ దరఖాస్తు చేసుకున్నారు. రాజకీయ హడావుళ్లేని సమయంలో పార్టీ నిర్మాణం ఎంతవరకు సాధ్యమవుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి పార్టీ నిర్మాణం చేసుకోవడానికి సరిపడా సమయం ఉన్నప్పటికీ ఏ విధంగా పవన్ ముందుకెళతారన్న స్పష్టత కనిపించడం లేదు. పవన్ తన మనసులోని మాటలను అతి కొద్ది మంది సన్నిహితులతో తప్ప మరెవరితోనూ పంచుకోరన్నది అందరికీ తెలిసిందే. ఆయన ప్రణాళికలేమిటో ఎవ్వరికీ ఓ పట్టాను అంతుపట్టవు. రాజకీయాల్లో చిరంజీవి ఎపిసోడ్ తో ఎదురైన అనుభవాలు మరొకటో తెలియదు. కానీ పవన్ పార్టీకి గుర్తింపు వచ్చిందన్న వార్త ఆయన ఫ్యాన్స్ కు సంబరపడాల్సిన విషయంలో అనిపించలేదట. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నట్టు కనిపించలేదు. సినిమాల్లో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న పవన్ రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదా? ఇప్పుడున్న ప్రజాదరణ పాలిటిక్స్ లో ఉండదన్న అనుమానమా అన్న తెలియదు. కానీ పొలిటికల్ అఫైర్స్ కి పవన్ ఫ్యాన్స్ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలుస్తోంది. పవన్ అభిమానుల విషయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో పవన్ సూచన మేరకు బీజేపీ, టీడీపీలకు మద్దతిచ్చిన అభిమానులు ఇప్పటికీ రెండు పార్టీలతోనే కలిసి నడుస్తున్నారు. పవన్ మద్దతిచ్చిన టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. దీంతో ఆ పార్టీలతో సంబంధాలు కొనసాగించాలా వద్దా అన్న డైలమాలో ఉన్నారట పవన్ ఫ్యాన్స్.
ఈ విషయంలో పవన్ నుంచి ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడంతో కన్ఫ్యూజన్ లో ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి పవన్ వేసే స్టెప్ ను బట్టి ఆయన ఫ్యాన్స్ అడుగులుంటాయి. మరి పవన్ కున్న లెక్క ఏంటో, వేసే స్టెప్ ఏంటో చూడాలి.